ప్రతి మనిషి ఆధ్యాత్మిక భక్తి భావనలతో జీవిస్తే ముక్తి లభిస్తుంది అని అంటారు. అంటే భగవన్నామస్మరణ చేయడాన్ని ఎంతో పరమ పూజ్యంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా హరే కృష్ణ అంటే కేవలం ఏదో ఒక మతం వాళ్లకో, ఒక సంస్థకో, కొంతమంది భక్తులకో సంబంధించింది కాదనే విషయాన్ని గ్రహించాలి. సకల మానవాళికి ఇది ఒక దివ్య మంత్రం. మనం కొన్ని సందర్భాలలో కొందరు భక్తులు ఎక్కడైనా తారసపడినప్పుడు హరే కృష్ణ అని పరస్పరం చెప్పుకోవడం చూస్తూ ఉంటాం. అసలు ఇంతకీ హరే కృష్ణ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. హరి అనే మాటకు సులభతరమైన అర్థం ఏంటంటే సకల పాపాలను, సర్వ దోషాలను హరించగలిగిన వాడు అని. కృష్ణ అంటే భగవంతుడు, సర్వంతర్యామి, సర్వ జగద్రక్షకుడు. ఆయన కృప అపారం. అంటే అనిర్వచనీయమైన ఆనందాన్ని, అంటే మోక్షాన్ని ప్రసాదించగలిగిన వాడు. అందుకే ఆయన్ని కృష్ణ అని అంటారు. ఈ సృష్టిలో కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. అంటే అన్ని పాపాలకు లేవనే కదా. వేటికి ప్రాయశ్చిత్త కర్మలు లేవు అనేదాన్ని పరిశీలిస్తే పంచమహాపాతకాలకు ప్రాయశ్చిత్త కర్మలు లేవు అని తెలుస్తోంది. పంచమహాపాతకాలు ఏంటంటే బ్రహ్మ పురాణం ప్రకారం పంచమహాపాతకాలు స్త్రీహత్య, శిశుహత్య, గోహత్య, బ్రహ్మహత్య అంటే వేదం చదువుకున్న బ్రాహ్మణుడిని చంపడం, స్వర్ణస్థేయం అంటే బంగారం దొంగలించడం. వీటికి ప్రాయశ్చిత్యం లేదు. అంటే ఈ పాపాలకు నిష్కృతి లేదు. ఎంత జ్ఞానం ఉన్నవాడైనా, యోగి అయినా, ఇంకా చెప్పాలంటే ఎంత మేధావి గొప్పవాడైనా ప్రారబ్ధ కర్మలు అనుభవించాల్సిందే. అయితే వాటిని పోగొట్టగల నామం ఏదైనా ఉందంటే అది కేవలం కృష్ణనామం మాత్రమే, కృష్ణ కథలు మాత్రమే. అందుకే వ్యాసుల వారు ప్రత్యేకంగా భాగవతాన్ని విరచించారు. ఈ కలియుగంలో కేవలం భాగవతం విన్నా, చదివినా, కృష్ణనామం స్మరించిన పంచమహాపాతకాలు ధ్వంసమవుతాయి. అలాగే సమస్త పాపరాశులన్నీ ధ్వంసమై కృష్ణలోకానికి అంటే మోక్షానికి చేరుకుంటారు. చాలామంది భక్తులు రోజు కొన్ని వేల సార్లు కృష్ణనామాన్ని పారాయణం చేస్తుంటారు. అందులో వాళ్ళు ఒక దివ్యమైన, భవ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుంటారు. జనన మరణాల సంసార సంద్రంలో నావ లాంటిది హరే కృష్ణ నామం. నావ ఏం చేస్తుంది? సముద్రంలోని ఆటుపోట్లను తట్టుకొని మనలను ఒడ్డుకు ఎలా చేరుస్తుందో హరే కృష్ణ నామం కూడా మనల్ని ఈ పాపపు రాసులను ధ్వంసం చేసి మోక్షానికి చేరుస్తుంది. అంత శక్తిమంతమైనది హరే కృష్ణ నామం. కోట్ల జన్మల తర్వాత ఏ ఒక్కడా మాయాపూరితమైన జగత్తుని వదిలి నన్నే స్మరించుకుంటూ నాకు దాసుడవుతున్నాడు, అటువంటి వాడి యోగక్షేమాలు నేనే వహిస్తున్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు అభయమిచ్చారు. అందులో అలా పరాత్పరుడి హరికృష్ణ నామాన్ని ప్రతిరోజు సద్భక్తితో స్మరించుకోవడం వల్ల మన జన్మార్థకంగా కలిగిన అదృష్టంగా భావించాలి. అందుకే నిత్యం కృష్ణ మంత్రాన్ని స్మరించుకోవడం ఉత్తమమే కాదు, మోక్షదాయకం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ప్రతిరోజు 108 సార్లు స్మరిస్తే అంతా మంచే జరుగుతుంది. కర్మ ఫలితంగా ఎలాంటి ఆపదలు మనలను, మన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను బాధించకుండా ఉండాలని, కృష్ణ పరమాత్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీకృష్ణ. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.